నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త తెలంగాణ రెసిపీ చేస్తున్నాం. అదేంటంటే సర్వప్ప. కొన్ని ఏరియాస్లో గిన్నెప్ప అని కూడా అంటారు. సో మనకు దీనికి కావాల్సిన రెసిపీ ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది రైస్ ఫ్లోర్, దట్ ఈజ్ బియ్యం పిండి. మీకు కావాల్సిన తగినంత, మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాని దగ్గర తీసుకోవాలి. ప్రస్తుతం నేను మాత్రం దీనికి కావాల్సిన ఐటమ్ మాత్రం చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. దీనికి ఇమీడియట్గా దానికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం, చాలా అంటే చాలా కొంచెం పసుపు తీసుకోవాలి. దెన్ దీనికి తగ్గట్టు కొంచెం నువ్వులు వేసుకోవాలి. అండ్ దీంతోపాటు కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇది డైజెషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఇట్స్ లైక్ కొంచెం లైట్గా తురిమిన ఆర్ కట్ చేసిన కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అగైన్ కొంచెం వచ్చేసి లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం పచ్చిమిర్చి అండ్ ప్లస్ వెల్లుల్లి కచ్చపిచ్చ కొంచెం స్మాష్ చేసుకొని, సో మీరందరూ ఇట్లా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దెన్ దీనికి తగినంత వాటర్ కలుపుకొని ఒక పిండి ముద్దలాగా, అంటే లైక్ మీరు ఇప్పుడు చపాతీ చేస్తే ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ లెవెల్లో పిండి ముద్ద చేసుకోవాలి. సో ఇప్పుడు మాకు కావాల్సిన క్వాంటిటీలో ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్నాను. దీనికి మీరు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఈవెన్గా కలుపుకోండి. తర్వాత సో ఇలా వాటర్తో మీరు చపాతీకి కావాల్సిన కన్సిస్టెన్సీతో పిండి కలుపుకోవాలి మంచిగా. A few moments later. సపరేట్గా ఒక వేరే ఉన్న ప్యాన్ తీసుకోవాలి. స్ప్రెడ్ చేసినప్పుడు చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా బ్రాడ్గా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నెప్పని దీనికి స్ప్రెడ్ చేసుకునే ముందు ఆయిల్ పెట్టేసుకోవాలి మొత్తం ఇట్లా. అండ్ ఒకటి ఏంటి అంటే, ఏదైతే మీరు గిన్నె సెలెక్ట్ చేసుకున్నారో అది చాలా థిక్గా ఉండాలి, సో దట్ తొందరగా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా బేస్కి అండ్ సైడ్స్కి కూడా కొంచెం మీరు ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఇలా చేతి నిండా ఒక ముద్ద తీసుకొని, సో మీరు చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒక ½ ఇంచ్ కంటే కొంచెం తక్కువ మందంతో మీరు స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే అది ప్రాపర్గా ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకో గిన్నెలో కూడా పెట్టుకున్నాను, సో దట్ రెండు సైమల్టేనియస్ ఒకేసారి అవుతాయి. సో ఇందులో యాక్చువల్గా నేను ఏంటి అంటే మినపప్పు, శనగపప్పు వేయలేదు, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టైం లేదని ఇమీడియట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అది వేయలేదు. దానికోసం కొంచెం నానబెట్టుకొని మనం వేయాల్సి వస్తుంది. అందుకని అవి ప్రస్తుతానికైతే వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా వేసుకోవచ్చు.